ఆత్రేయ రాశి ప్రేక్షకుల్ని రాయక నిర్మాతల్ని ఏడిపిస్తుంటారన్న అభియోగము ఉంది. కానీ తనలో తాను ఎంత ఏడుస్తారో ఎవరికీ తెలియదని సమాధానమిస్తుంటారు ఆయన. పాట ప్రారంభం తట్టే వరకు ఎంతో ఆలోచించేవారు. దానికి ఎంతకాలమైనా పట్టేది. ఆత్మబలం సినిమా కోసం పాట రాయడానికి 3 రాక కార్లు తిరుగుతుంటే అంతలో చినుకులు ప్రారంభమయ్యాయి. ఓ పడుచుపిల్ల తల మీద చెంగు కప్పుకొని చెట్టు నడుకు పరిగెత్తడం ఆయన కంటపడింది. ఆ సందర్భంలోంచి పుట్టిందే చిటపట చినుకులు పడుతూ ఉండే పాట. చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు కళ్ళ కళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. కమ్ముతూ ఉంటే కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా. కేవలం పాటలే కాదు, మనసుకు తాకే మాటలు రాయడంలోనూ ఆత్రేయది అందవేసిన చెయ్యి. దీక్ష సినిమాకు తొలిసారి గీత రచన చేసిన ఆయన అదే ఏడాది వచ్చిన సంసారం చిత్రానికి కథారచన చేశారు. 1961లో వాగ్దానం అనే చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఆయన పాటలతో పాటు మాటలు సైతం ప్రేక్షక హృదయాల్ని తాకాయి. కాంతాదాసుడనై కన్నులు మూసుకుని పోయి తమరాకనే గుర్తించనైతుంది. ప్రణయ పారవశ్యమున పరమయోగి పుంగవులకు స్వాగతమైనా చెప్పనైతుంది. మన్నింపరాని మహాపరాధమే జరిగినది. నా తప్పులకు తగిన దండనే విధించినారు స్వామి. దేవి, మహర్షుల గర్భపాద్యములు తీసుకునిరా, పూజాద్రవ్యములు కూడా సిద్ధం చెయ్యి. పావనం వయ్యనయ్యనా జీవనం తాపసవరేణ్యా ఆత్రేయ పాట రాస్తే చాలు ఆ సినిమా విజయం సాధిస్తుందనే పేరు కూడా ఉండేది. ముఖ్యంగా ప్రేమనగర్ సినిమాలో ఆత్రేయ పాటలు మాటలు ముఖ్య భూమిక పోషించాయనడం అతిశయోక్తి కాదు. ఆ సినిమానే తెలుగు సినీ ప్రపంచంలో ఓ అగ్ర నిర్మాతను నిలబెట్టింది. పడితే తాలునా గుండె గుల్ల కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే తాలునా గుండె గుల్ల. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్య అప్సరా వచ్చి నిలిచింది. భావాన్ని ప్రేక్షకుడి మనసుకి సూటిగా తాకెట్టు చేయడంలో ఆత్రేయ స్థానం అనితర సాధ్యం. భాషతో భావాలతో ఆయన ఎప్పుడూ వెట్టి చాయింక్రీ చేయించుకోలేదు. పదాలు ఆయన చేతిలో అందంగా అమరిపోయాయి. మనసు లోతుల్లోకి తొంగి చూసి మనసును ఎవరూ చెప్పలేనంత లోతుకు చెప్పిన మహాకవి ఆత్రేయ. అంతటి అద్భుత పాటల్ని మాటల్ని మనకు అందించిన మనసు కవి అంబేద్కర్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ తో గౌరవించింది. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, రాళ్లలో ఉన్న నీరు
కేవలం తెర వెనుక నుంచి పాటలు రాయడమే కాదు, తెరపై నటుడిగాను తానేంటో నిరూపించారు ఆత్రేయ. కోడెనాగు సినిమాలో శోభన్ బాబు గురువుగా ఆత్రేయ పోషించిన పాత్ర ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అంతేకాదు తెరపై హాస్యాన్ని పండించడంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. నువ్వు రానన్నంత మాత్రాన నిన్ను వదిలి వెళ్లేవాడు కాదురా ఈ రామశర్మ. నీ మాస్టర్ సంగతి నీకు తెలియదు. నీకన్నా 30 ఏళ్ల ముందు పుట్టాను. ఈ కోట, ఈ కొండ అంతా నాకు కొట్టిన పిండి. ఏ చెట్టు ఎక్కడుందో, ఏ దారి ఎటు పోతుందో, ఏ పుట్టలో ఏ పాముందో అంతా నాకు కర్తలామలకం. ఒరేయ్, నాకు పెళ్ళైన కొత్తల్లో మీ అమ్మ నేను పొద్దున్నే పులిహోర దద్యోదనం తెచ్చుకుని ఇక్కడే తిని ఇష్టం వచ్చినట్టు తిరిగి చీకటి పడ్డ తర్వాత ఇంటికి వెళ్లే వాళ్ళం తెలుసా? చూడు, ప్రియురాల దగ్గరికి ప్రియుడు, డాక్టర్ దగ్గరికి రోగి రాక తప్పదు కదయ్యా. నాకు ఇంకో సందేహం. మీరు రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతల్ని ఏడిపిస్తారని అందరూ అంటూ ఉంటారు. దానికి మీరేమంటారు? రాస్తూ ఆత్రేయ ఎంత ఏడుస్తాడో అని మొన్న నాటక సప్తాహంలో అన్నాను. ఆ మాట వెళ్ళలేదా? ఆహా, వినలేదు సార్. అవును సార్, మీరు కాలు బెణికిందని పాట రాయడం మానేశానన్నారు. కానీ రాసేది కాలుతో కాదు కదా సార్. తెలుగు సినీ సాహితీ వనంలో దాదాపు 1400కు పైగా గీతమాలికలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13న మద్రాసులో తుదిశ్వాస విడిచారు. పోయినోళ్లందరూ మంచోళ్లు, ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గుర్తులు అన్న ఆత్రేయ ఆదర్శాలతో జీవించారు. సంపాదించిందంతా అడిగిన వారికి లేదనకుండా ఖర్చు చేశారు. కవి కులానికి దళపతిగా, కవిదళానికి కులపతిగా కీర్తినార్జించిన ఆత్రేయ తెలుగు పాట ఉన్నంతకాలం చిరస్మరణీయులు, స్వరస్మరణీయులు, తెరస్మరణీయులు. తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు. ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు? అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా. అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా. కథైనా కలైనా కనులలో చూడనా. అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా. అదే నీవు,